అందుకే నా తరపున మీరు తనని కలిసి కావలసిన హెల్ప్ చేయండి. తప్పకుండా ఆనంద. అందరూ ఒకసారి రండి. ఇక నుంచి రాజ్కోటి సిల్క్స్ కి మన ప్రాపర్టీస్ కి సంబంధించిన లీగల్ అడ్వైజర్ గా విశ్వనాథ్ అన్నయ్య గారు ఉంటారు. నువ్వు నా మీద పెట్టిన బాధ్యతని తప్పకుండా నిలబెట్టుకుంటాను ఆనంద. మరిక మేం బయలుదేరతామండి. నమస్కారం రోహిత్ బాబు. నమస్కారం అండి. మీరు? నేనెవరో నీకు తెలియదు, కానీ ఆనంద భైరవి గారు నీకు పిన్నని మాత్రం నాకు తెలుసు. నా పేరు విశ్వనాథం, లాయర్ విశ్వనాథం అంటారు. లోపలికి రండి. కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి సార్, నాతో ఏం పని? మీరు కొత్తగా ఏదో బిజినెస్ స్టార్ట్ చేయాలని, ఇన్వెస్ట్మెంట్ కోసం తిరుగుతున్నారని మీ పిన్నిగారికి తెలిసింది బాబు. నా కొడుకు ఒకరి దగ్గర చేయి చాపడం ఏంటి, ఆ డబ్బులేదో నేనే ఇస్తానని నీ దగ్గరికి పంపించారు. వద్దులేండి, ఎవరి దయా దాక్షిణ్యాలు మాకు అవసరం లేదు. మా తిప్పలేవి మేము పడతాం. నువ్వలా తంటాలు పడటం ఇష్టం లేకే ఆవిడ బాధపడుతూ నన్ను పంపించింది. సరే, ఆవిడ దగ్గర డబ్బులు తీసుకోవడానికి నీకు ఆత్మాభిమానం అడ్డు రావచ్చు, ఓకే. కానీ ఎవరి దగ్గరైనా సరే అప్పుగా తీసుకోవాలి కదా. అదే మీ పిన్నిగారి దగ్గరే తీసుకుంటే నీకు అవసరానికి ఉపయోగపడినట్టు ఉంటుంది, ఆవిడికి కొంచెం బాధ తగ్గినట్టు ఉంటుంది కదా బాబు. బిడ్డ కష్టపడుతూ ఉంటే తల్లికి ఎంత కష్టంగా ఉంటుంది. నువ్వు కష్టపడుతున్నావని తెలిసి మీ పిన్నిగారికి బాధ కలగకుండా ఉంటుందంటావా? నువ్వే చెప్పు. అసలేం జరిగిందో మీకు తెలియదు సార్. మీకేం చెప్పినా అర్థం కాదు. ఎంత కాదనుకున్నా మీరందరూ ఒకటే కుటుంబం. డబ్బులు లేవంటున్నావు కదా, పెద్దవాడిని చెప్తున్నాను, నా మాట విను. పిన్ని దగ్గర డబ్బులు అప్పు తీసుకోవడం తప్ప వేరే దారి కనపట్టలేదు. ఏమంటావు? ఓకే, వస్తాను. పిన్ని దగ్గర తీసుకుంటున్న సంగతి ఎట్టి పరిస్థితుల్లో ప్రీతికి చెప్పకూడదు. ఏంటి రోహిత్ అలా ఉన్నావు? అబ్బే ఏం లేదు. నీకో గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏంటది? మనం బిజినెస్ పెట్టడానికి డబ్బు కోసం ట్రై చేస్తున్నాం కదా. కానీ ఎక్కడ పని అవ్వట్లేదు కదా. పని అయ్యింది ప్రీతి. నా ఫ్రెండ్ ఒకడు మనం బిజినెస్ పెట్టుకోవడానికి కావాల్సిన టోటల్ అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తానంటున్నాడు. రియల్లీ? అవును ప్రీతి, మొత్తం తనే ఇస్తానంటున్నాడు. నేను చెప్పాగా, గట్టిగా అనుకుంటే ఏ పనైనా అయిపోతుందని. ప్రీతి, ఎవరికి ఫోన్ చేస్తున్నావు? నా శత్రువుకి. హలో,
ఆనంద భైరవిని మాట్లాడుతున్నాను. తెలుసు, అందుకే ఫోన్ చేశా. ప్రీతి, ఆహా, పిలుపులో మాత్రం ఎక్కడా లేని ప్రేమ కనపడుతుంది, కానీ మనసులో మాత్రం ఆ ప్రేమ కనపడదు. మేము ఓన్గా బిజినెస్ పెట్టుకొని ఎదగాలి అనుకుంటే ఎక్కడికక్కడ అడ్డుపడాలని చూశారు కదా. నేనా అని మీరు తెలియనట్లు మాట్లాడితే నమ్మడానికి నేను రోహిత్ని కాదు. ఎక్కడికి అప్పు కోసం వెళ్ళినా మీ పిన్నిగారితో చెప్పించండి అని వాళ్ళతో ఆ మాట చెప్పించింది నువ్వే అని నాకు తెలుసు. కానీ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ పేరు చెప్పకుండా, మీ సపోర్ట్ లేకుండా ఓన్గా ఇప్పుడు మేం బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం. దానికి కావాల్సిన డబ్బులు మొత్తం అరేంజ్ అయిపోయాయి. అవునా? బెస్ట్ ఆఫ్ లక్. మీ విషయస్తో నాకు పనిలేదు. చూస్తూ ఉండు, మీ ముందే బిజినెస్ పెట్టి ఈ ప్రీతి కెపాసిటీ ఏంటో చూపిస్తా. చెప్పండి అన్నయ్య. అమ్మా, నువ్వు చెప్పినట్టే రోహిత్తో మాట్లాడాను. తను డబ్బులు తీసుకోవడానికి ఒప్పుకున్నాడు. తెలుసన్నయ్య, ఇప్పుడే ప్రీతి ఫోన్ చేస్తే మాట్లాడాను. నేను మాట్లాడేటప్పుడు ఆ అమ్మాయి ఇక్కడ లేదమ్మా. తర్వాత వచ్చుంటుంది. మీ సాయం లేకుండానే డబ్బులు అరేంజ్ అయ్యాయి అని, నీ కళ్ళ ముందే మీకంటే ఎత్తుగా ఎదిగి చూపిస్తానని ఎంత ప్రేమగా మాట్లాడిందో. అదేంటి, సాయం చేస్తుంది నువ్వే కదా. ఆ విషయం రోహిత్ ప్రీతితో చెప్పుంటాడు కదా, అలా ఎలా మాట్లాడింది? చెప్పుండడన్నయ్య. ఎందుకంటే ప్రీతి మనస్తత్వం నాకంటే వాడికే బాగా తెలుసు కాబట్టి. రోహిత్ చెప్పకపోవచ్చు, కానీ నువ్వైనా తనలా మాట్లాడుతూ ఉంటే చెప్పాలి కదా. నాకు నా బిడ్డకు సాయం చెయ్యటమే ముఖ్యమన్నయ్య. వాడు ఆనందంగా ఉండడం ముఖ్యం. ప్రీతి నన్నేదో ఒక మాట అంటే నాకొచ్చిన నష్టం ఏమీ లేదు. ఎనీహౌ, థ్యాంక్స్ అన్నయ్య. సరేనమ్మా. వదినతో మాటలు అనిపించుకుంటూ కూడా అన్నయ్యకి సాయం చేస్తున్నావా అమ్మా? నువ్వే అన్నావు కదా నాన్న, అన్నయ్య వదినా అని. మన వాళ్ళకి మనం సాయం చెయ్యకపోతే ఎలా? ప్రీతికి మన ఆస్తి కావాలి. ఇస్తామంటే తీసుకోవడానికి రెడీ. కానీ కుదరదు అని చెప్పాం కదా. అప్పట్నుంచి కోపం పెంచేసుకుంది. ఇప్పుడు వాళ్ళ బిజినెస్ కోసం మనం సాయం చేస్తున్నాము అని తెలిస్తే వద్దంటుంది, గొడవ పడుతుంది. ఆ తర్వాత రోహిత్ని బాధ పెడుతుంది. అది నాకిష్టం లేదు. రోహిత్ పైకెదగాలి, బిజినెస్లో నాకన్నా ఎక్కువ సక్సెస్ అవ్వాలి. నా కళ్ళ ముందే కాలర్ ఎగరేసుకుని తిరగాలి. ఆనంద భైరవి గారి పెద్దబ్బాయి అంటూ అందరూ గొప్పలు చెప్పుకోవాలి. ఏం చేస్తున్నావు అక్క? రాజ్కోటి సిల్క్స్ సిల్వర్ జూబ్లీ ఈవెంట్ కి ఒక మంచి ఐడియా చెప్పాలి కదా, అందుకే తిరుగుతున్నాను. ఇలా తిరిగితే నీరసం వస్తుంది కానీ
ఐడియాలు రావక్క. మరి ఏం చేయాలి? ఇలా కూల్గా కూర్చోవాలి. టెన్షన్ పడకుండా మైండ్ని పూర్తిగా నీ కంట్రోల్లోకి తెచ్చుకొని థింక్ చేయక్క. ఈ ఈవెంట్కి నువ్విచ్చే ఐడియా నచ్చింది అంటే ఆనంద భైరవి గారికి నువ్వు చాలా దగ్గరైపోతావు. అప్పుడు నీ కల కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. అప్పుడు నువ్వు కోరుకుంటున్నట్టు నీ ఫ్యూచర్ నీ చేతిలో ఉంటుందక్కా. అందుకే కదా నిద్రని ఆపుకుంటూ కూడా థింక్ చేస్తుంది. ఒక పని చేస్తే ఏంటది? ఇప్పటి వరకు ఎవ్వరూ పెట్టనంత డిస్కౌంట్ సేల్ పెట్టమందాం. వాళ్ళెప్పుడు ఎక్స్పెక్ట్ చేయనంత లాస్ వస్తుంది. బై వన్ గెట్ వన్. అది అందరూ అన్ని చోట్ల పెట్టారు కదక్కా. ఏదైనా కొత్తగా ఆలోచించు. ఇన్నోవేటివ్గా ఉండాలి, ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. సూపర్ ఐడియా వచ్చింది. ఖచ్చితంగా ఈ ఐడియాకి ఎవరైనా అట్రాక్ట్ అవ్వాల్సిందే. అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావంటే ఖచ్చితంగా సూపర్ ఐడియానే అయి ఉంటుంది. ఏంటక్కా అది? నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఏంటో చెప్పు. వెరీ సింపుల్. ఒక్క శారీ కొంటే కార్ గిఫ్ట్ అంటే ఎలా ఉంది ఐడియా? హ, చీర కొంటే కార్ ఇచ్చేస్తావా? కార్ కంటే విమానం బెటర్గా ఉంటుందేమో. మరీ రిచ్చే పోద్దనుకుంటా. కాదు, నీకు పిచ్చి పట్టింది అనుకుంటారు. రాజ్కోటి సిల్క్స్ వాళ్ళు సిల్వర్ జూబ్లీ చేద్దాం అనుకుంటున్నారక్కా. షాపు క్లోజ్ చేసుకోవాలని అనుకోవడం లేదు. మేడల్లోనో గాల్లోనో కాకుండా నేల మీద నిలబడి ఆలోచించు. టెక్నాలజీని యూజ్ చేద్దాం. అమ్మా గూగుల్ తల్లి. డెఫినెట్ గా ఈ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుంది దర్శన్. కాన్సంట్రేట్. పోవే. చూసి చూసి కళ్ళు లాగేస్తున్నాయి. బ్రెయిన్ అంతా హీట్కి పోయి నిద్ర కూడా వస్తుంది. ఈ కాన్సెప్ట్లు చేయడం నా వల్ల కాదు. రాజ్కోటి సిల్క్స్ 25th యానివర్సరీ ఈవెంట్కి కొత్త కాన్సెప్ట్ చేస్తావని ఆవిడతో చెప్పావు కదా. ఎవరు చెప్పారే? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? నేను చెప్పానా? నువ్వు చెప్పావు. ఎందుకు చెప్పాను? ఆనంద గారికి నీ మీద మంచి ఇంప్రెషన్ కలగాలనే కదా. కదా, ఆవిడకి నా మీద మంచి ఇంప్రెషన్ కలగాలి అని నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి ఆవిడ్ని ఇంప్రెస్ చేసేలాగా నువ్వు ప్రిపేర్ చేయి. నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. ప్రిపేర్ చెయ్యి.
ఈయన శివరాం గారు అని మోస్ట్ బ్రిలియంట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పేరు మేడం. చాలా కంపెనీలకి బిజినెస్ ఐడియాలు ఇచ్చారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ ఐడియాలు చెప్పడానికి వచ్చారు మేడం. అవును, ఆ అమ్మాయి సమీరే ఎదురా? వచ్చేస్తుంది నాన్న. అవును, ఆ విశ్వనాథం గారి కూతురు కూడా వస్తుంది అన్నావు కదా. వస్తుంది. ఈ లోపల మనం స్టార్ట్ చేద్దాం. ముందు వాళ్ళ ఐడియాస్ చెప్పమనండి, లాస్ట్లో నేను మాట్లాడతాను. సార్, గుడ్ మార్నింగ్ మేడం. యాక్చువల్గా ఐడియా ఏంటంటే, You are so beautiful. You look like an angel, you know. ఏంటి లేటు? సారీ. సారీ అండి. పదండి. హలో మ్యామ్. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్ మేడం. వాళ్ళందరూ వాళ్ళ ఐడియాలు చెప్పారు. ఇక మీరు చెప్తారా? అమ్మాయిలు వచ్చారు కదా, లేడీస్ ఫస్ట్. వాళ్ళకంటే ఫస్ట్ వచ్చింది మీరు కదండి, ముందు మీరు కానివ్వండి. యాక్చువల్గా ఇక్కడ కూర్చున్న మిత్రులందరూ వాళ్ళ ఐడియాస్ షేర్ చేశారు. బట్ ఇట్స్ రొటీన్. మిమ్మల్ని హర్ట్ చేయాలని కాదు ఫ్రెండ్స్. డిస్కౌంట్ సేల్స్, బై వన్ గెట్ వన్, ఇవన్నీ అన్ని చోట్ల చేస్తున్నదే కదా. ఆర్కే సిల్క్స్ 25 యానివర్సరీ అంటే ఒక అట్రాక్షన్ ఉండాలి, ఒక స్పెషల్ ఉండాలి. పబ్లిక్ని చాలా తక్కువ పబ్లిసిటీతో అట్రాక్షన్ చేయాలి. చూసావా, డిస్కౌంట్ అన్నావు. ఇదే ఐడియా తీసుకొచ్చుంటే పులిహార అయిపోయేది. సో దానికి సంబంధించి నా దగ్గర ఒక అద్భుతమైన ఐడియా ఉంది. సాగతీస్తున్నాడు కానీ ఐడియా చెప్పట్లేదు. అదేంటంటే, ఒక గ్లాస్ బాక్స్ పెడతాను. అందులో 10 kgs బంగారపు కడ్డీ, చెయ్యి దూరేంత చిన్న హోల్ మాత్రమే ఆ బాక్స్కి పెడతాం. ఆర్కే సిల్క్స్కి వచ్చి పర్చేజ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఆ బంగారు కడ్డీని గెలుచుకోవచ్చు. అంటే ఏంటండి, ఖర్చు కొనడానికి వచ్చిన వాళ్ళకు కూడా బంగారు కడ్డీ ఇచ్చేయాలనా? అంత ఈజీగా ఎలా ఇచ్చేస్తామండి? చెయ్యి దూరేంత హోల్ మాత్రమే కదా ఉంటుంది. అందులోంచి ఆ కడ్డీని ఎలా బయటికి తీస్తారు? తీలేరు కదా. తీసినా ఇవ్వమండి. ఎందుకంటే అందులో పెట్టింది ఒరిజినల్ బంగారపు కడ్డీ కాదు కదా.